క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనము చూడండి, మన జీవితము కొనసాగించుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనము ఏం చేస్తూ ఉంటామంటే, ఈ లోకంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా, మనము దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కాకుండా మన సొంత ఆలోచనల ద్వారా మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అలాగే ఒక భక్తుడు, దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలు గురించి మనందరికీ తెలుసు. పాత నిబంధనలో చూస్తే ఒకసారి మనము ఆ మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిను, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ సౌలు నుండి ఏమైందంట? విడిపోయింది. ఎందుకు సౌలు నుండి దేవుని ఆత్మ దూరం అయిపోయింది? దేవుడు చెప్పిన మాట ప్రకారము సౌలు ఆయన ఆజ్ఞను అతిక్రమించినాడు. అక్కడ ఒక ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ సంహారం